శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవంతుడు శ్రీరామచంద్రుడు నిశాచర వినాశకరం. నిశాచరులు అంటే నిశా అంటే రాత్రి, నిశాచరులు అంటే రాత్రులు సంచరించేవాళ్ళు. రాత్రులు ఎవరు సంచరిస్తూ ఉంటారంటే రాక్షసులు. సాయంత్రము 9:30-10 అయ్యేటప్పటికి సహజంగా పడుకోవాలి. కనీసం 10:30 కన్నా పడుకోవాలి. ఉదయం 4-4:30కు నిద్రలేసి భగవంతుని సేవలో పాల్గొంటూ ఉండాలి. ఇది భక్తుల లక్షణం. అలాంటి రాక్షస బుద్ధులన్నీ కూడా మనకు తొలగిపోయి భక్తి మార్గం అనేది మొదలవుతుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రపోకూడదు. ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు లేచి భగవంతుని సేవ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. అలాంటి అన్ని అవకాశాలని మనకు భగవంతుడు కల్పించమనేసి మనం ప్రార్థిద్దాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగూడ వైష్ణవ భక్త బృందికి జయ. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. హరే కృష్ణ ప్రభుజీలు. మనము నిన్న ఎంతవరకు చెప్పుకున్నాము? నిన్న మనము అహల్యామాతకు శాప విమోచనం అయింది కదా. మనం ఈరోజు శ్రీరామ కథలోకి ముందుకు నడుద్దాం. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఎప్పుడైతే ఆమెకి శాప విమోచనం చేశారో అప్పుడు అక్కడి నుంచి తర్వాత మిథిలా నగరం వైపు బయలుదేరారు అందరూ. జనక మహారాజు యొక్క యజ్ఞవాటికని చేరే సమయానికి, అంటే ఆ యజ్ఞవాటికి దగ్గరకు వచ్చేసారనమాట. అక్కడ వేలాది మంది అంతా సమావేశమై ఉండడాన్ని శ్రీరాముడు చూశాడనమాట యజ్ఞవాటికి దగ్గర. అంటే చిన్న యజ్ఞం కాదు, చాలా గొప్ప యజ్ఞం అని చేపిస్తున్నాడు అనమాట. ఎవరు? జనక మహారాజు. సహజంగానే జనక మహారాజు వచ్చి రాజర్షి అంటారనమాట. రాజర్షి అంటే చూడడానికేమో రాజుగా ఉంటాడు, కానీ జీవితం అంతా ఋషిలాగా గడుపుతూ ఉంటాడు అనమాట. వాళ్ళను రాజర్షి అంటారు. అంటే శరీర భావం అనేది ఉండదు వాళ్ళకు, అంత ఋషిలాగా గడుపుతారనమాట, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా. ఒకసారి అట్లా రాజర్షిగా ఉన్నాడు అని నిరూపించుకోవడానికి ఎట్లా, ఒకసారి ఏమవుతుందంటే ఆయన రాజ్యంలో కోశాగారం అంటాం కదా, అక్కడ కొంచెం పెద్దగా మంటలు రేగి ఎక్కువ నష్టం కలిగే విధంగా రగులుకోబోతూ ఉంటే, అప్పుడు అందరూ ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాదిరిగా రగులుకోబోతోంది అని అంటే, మనలాంటి వాళ్ళు అయితే గుండెలు బాదుకుంటూ పోతాం అనమాట. ఆయన ఏమన్నా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరుండారో అగ్ని రగులుకుంటుందంటే వెళ్ళి దాన్ని ఆర్పంటిని వెళ్ళి అదేదో మామూలుగా సాధారణంగా చెప్పిన విధంగా ఎటువంటి తట్టుబాటు లేకుండా చెప్పేస్తారనమాట. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఇంత జరుగుతుంది కానీ ఆయన అంత నెమ్మదిగా ఉన్నాడని. కాబట్టి ఏది జరిగినా కూడా గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు శరీర భావం అనేది ఉండదన్నమాట. మొత్తానికి ఇక్కడ శ్రీరామచంద్రుడు అక్కడ హడావిడిగా అందరూ చాలామంది ఋషులంతా ఉండడాన్ని చూసి బ్రాహ్మణులంతా వచ్చి ఉండడాన్ని కూడా చూస్తాడు. అప్పుడు అక్కడికి ఒక జనక మహారాజు వస్తాడు. జనక మహారాజు ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు విశ్వామిత్రుడు వస్తున్నాడని తెలిసిందో అందరూ వెంటనే ఆయనతో పాటు కొంతమంది ఆయన వెంట వచ్చి వెంటనే వీళ్ళందరికీ సాధారణంగా ఆహ్వానం పలికేసి ఆయన చెప్తాడనమాట, ఈ గొప్పగా యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞంలో నుంచి హవిష్యులు తీసుకోవడానికి సాక్షాత్తు దేవతలే వస్తున్నారు అని అంటాడనమాట. చూడండి, మామూలుగా
యజ్ఞం అనేది చేస్తే దానికి యజ్ఞానికి సంబంధించినటువంటి హవిష్యులు తీసుకోవడానికి ఏ ఏ ఏ దేవతలైతే మనం స్మరిస్తూ అందులో హవిష్ చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చి దాన్ని స్వీకరించి తీసుకెళ్తూ ఉంటారట. అంత ఇది మనం అంత పవర్ఫుల్గా బ్రాహ్మణులు తీసుకొచ్చి చేస్తే, ఇప్పుడు అంత పవర్ఫుల్ బ్రాహ్మణులు, శుద్ధమైన బ్రాహ్మణులు లేరు ఇప్పుడు, అప్పట్లో ఉండేవాళ్ళు అన్నమాట. ఈ కలియుగంలో ధర్మం అంతా పడిపోయింది. కృతయుగం లేదా సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంటే, త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు అయితే, ద్వాపర యుగం 2 పాదాలు వచ్చి, ఇప్పుడు ఈ కలియుగంలో కేవలం 1 పాదం మీద నడుస్తూ ఉందన్నమాట ధర్మం. అంటే ఎప్పుడైతే ధర్మం అనేది తగ్గిపోతుందో పవిత్రత అన్నీ కూడా తగ్గుతాయి, స్వచ్ఛత తగ్గుతుంది, అన్ని రకాలు తగ్గుతాయి. అందుకని ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి యజ్ఞం చేయాలంటే కష్టం, ఫలితాలు కూడా దేవతలు వచ్చి నేరుగా స్వీకరించరు అనమాట. కాబట్టి ఇప్పుడుండే ఈ కలియుగ ధర్మం ప్రకారము ఎక్సలెంట్ యజ్ఞం ఏంటి ఇప్పట్లో ఉండే ఎక్సలెంట్ యజ్ఞం? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి? జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటాడనమాట భగవంతుడు ఇప్పుడు. కాబట్టి జపయజ్ఞం అనేది చాలా మంచిది. అందరూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి, హరినామస్మరణ చేయాలి. ఏ నామం అంటే ఆ నామం కాదు. కలియుగం కలౌ హరి సంకీర్తన, హరినామం యొక్క కీర్తన చేయాలి, అంటే భగవంతుని నామం పలకాలి. కృష్ణ భగవాన్ అందువల్ల మనకు ఈ హరే కృష్ణ మంత్రం అనేది మహామంత్రం అంటారంటే, మామూలుగా అయితే హరినామాలు వచ్చి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఉండొచ్చు, కానీ వాటిలన్నిటిలే కూడా హరే కృష్ణ మహామంత్రం అంటారనమాట. అందువల్ల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే ఒక గొప్ప యజ్ఞం చేసినట్లు చూడండి. అందుకే మనము భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు చేసేటప్పుడు కనీసం మనకు ఆ శక్తి లేనప్పుడు, మనం అన్నీ కలిపి చేసేటువంటి శక్తి లేనప్పుడు ప్రశాంతంగా భగవంతుని ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో కూడా మనం యజ్ఞం చేయొచ్చు, సరేనా? అలా మనసులో కూడా చేయొచ్చు అనమాట భగవంతుడికి. అది యథార్థంగా చేయగలిగితే గ్రేటే అలా కూడా, సరేనా? కాబట్టి అలా చేసి చాలా మంచిగా చేయగలిగితే భగవంతుని నామం మాత్రం తప్పనిసరిగా పలకాలి. ఊరికి లోపలే అనుకుంటా ఉంటారు, కానీ అది అలా బయటకంటే ఏముండదు, లోపల ఉంటే చాలు అని అంటూ ఉంటారు. అది కాదు. భగవంతుడి యొక్క నామాన్ని బయటికి చెప్పాలి అనమాట, అప్పుడే అది యజ్ఞంగా తయారవుతుంది. ఎవరికైనా ఐడియా ఉందా? యజ్ఞం అని దేన్ని అంటారు, కర్మ అని దేన్ని అంటారు? యజ్ఞము అంటే భగవంతుడి కోసంగా ఏదైనా సరే మనం చేస్తే అది యజ్ఞం. ఏం చేయగలము? భగవంతుడి నామం చేయగలము, భగవంతుడికి గుడి దగ్గరికి వచ్చి భగవంతుడి సేవ చేయగలము, అదేవిధంగా భగవంతుడి యొక్క అలంకరణలో మనం పాల్పంచుకోగలము, భగవంతుడికి ఇష్టమైనటువంటి గోసేవకు కొంచెం దానం చేయగలము, భగవంతుడికి చేయగలము ఏదైనా దానం కూడా. గుడి టెంపుల్లో ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, కొంతమంది స్పాన్సర్లు చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఏకాదశికి మనం అభిషేకం చేస్తాము, కొంతమంది కొంచెం విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. మనం ఇస్కాన్ టెంపుల్కు లేదా గోశాలకు పంపిస్తూ ఉంటాం. చెప్పేది ఏదైనా సరే భగవంతుడి కోసంగా మనం చేస్తే అది యజ్ఞం. మన కోసంగా ఏదైనా చేసుకుంటే అది కర్మ బంధించేస్తుంది. అదే భగవంతుడి కోసం చేసేటువంటి యజ్ఞం మనల్ని తరింపజేస్తుంది అనమాట. కాబట్టి అన్ని యజ్ఞాలే కల్లా గొప్ప యజ్ఞం ఏంటంటే జపయజ్ఞము. భగవంతుడి నామాన్ని రెగ్యులర్గా మనం పలకాలి. రోజు 16 మాలు చేస్తే ఎంతో మంచిది. జనక మహారాజు వచ్చి చెప్తున్నారు, నేను గొప్ప యజ్ఞం అనేది ఇక్కడ స్టార్ట్ చేశాము, ఆ యజ్ఞం పూర్తి కావడానికి 12 రోజులు పడుతుంది. మనం ఎంతమంది అడిగినాం చూడు, యజ్ఞం ఎన్ని రోజులు చేస్తారని. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అప్పుడు మాత్రం ఆ పుత్రకామేష్టి యజ్ఞం మాత్రం 3 రోజులు చేశారు. కొన్ని యజ్ఞాలు 5 రోజులు చేసేటివి ఉంటాయి, కొన్ని యజ్ఞాలు 9 రోజులు చేసేటివి ఉంటాయి, కొన్ని యజ్ఞాలు 12 రోజులు. ఈ యజ్ఞం ఇప్పుడు ఈయన చేస్తూ ఉండే యజ్ఞం 12 రోజులట. కాబట్టి ఆ యజ్ఞంలో ఉండేటువంటి హవిర్భాగాలు తీసుకోవడానికి డైరెక్ట్గా దేవతలే వస్తున్నారనేసి వాళ్ళకు విశ్వామిత్రుడికి విన్నవించుకున్న తర్వాత అప్పుడు ఆయన పక్కన ఉండేటువంటి వీళ్ళిద్దరిని చూస్తాడనమాట. వీళ్ళు చూడడానికి మహనీయులు ఉన్నట్లుండారే, వీళ్ళు ఎవరో మానవ రూపంలో ఉండేటువంటి దేవతల్లాగా కనబడతా ఉండారు అనేసి
అడుగుతాడనమాట. విశ్వామిత్రుడిని అడుగుతాడు జనక మహారాజు. అప్పుడు వీళ్ళిద్దరూ దశరథ మహారాజు యొక్క పుత్రులు, మీరు మీ దగ్గర ఉండే శివధనస్సు ఉంది కదా, ఆ శివధనస్సును పరిశీలించడానికి కోసంగా వీళ్ళు వచ్చారు, ఒకసారి చూడాలని. నేను ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాను, ఆ యజ్ఞంలోకి రాక్షసులు వచ్చి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే దానికోసంగా వీళ్ళను తొడుకు వచ్చాను. అయితే వీళ్ళు మారీచుడిని మాత్రం 100 యోజనాల దూరంలో పడేట్టుగా, సముద్రంలో పడేట్టుగా ఒక బాణతో కొట్టేసి సుబాహుడిని మాత్రం చంపేశారు. అప్పుడు అక్కడి నుంచి వస్తూ ఈ మిథిలా నగరానికి వచ్చే మధ్యలో అహల్య శాప విముక్తిని చేశాడు అనేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే అలా శాప విముక్తి చేశాడు అహల్యనని వెంటనే జనక మహారాజు యొక్క ప్రధాన పురోహితుడు వచ్చి గౌతమ్ మహర్షి ఋషి యొక్క జ్యేష్ఠపుత్రుడు శతానందుడు ఆ మాట ఎప్పుడైతే విన్నాడు, ఈయనకి మహా ఆనందంగా పొంగిపోయాడు అనమాట. ఎందుకు, వాళ్ళ తల్లే కదా ఆమె అహల్య. శ్రీరామచంద్రుడిని నమస్కారం చేస్తాడు, విశ్వామిత్రుడు పాదానందనం చేసి అప్పుడు ఆనందంగా ఒక విషయం చెప్తాడు అనమాట. ఎవరంటే విశ్వామిత్రుడు యొక్క వృత్తాంతాన్ని ఈయన చూడడానికి అలా ఉన్నాడు, కానీ విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, ఆయన చరిత్ర ఎంతో గొప్పది అనేసి అప్పుడు శతానందుడు విశ్వామిత్రుడు యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించాడు అనమాట. ఈ విశ్వామిత్రుడు అనే ఆయన గాది అనే అతనికి కుమారుడు అనమాట. విశ్వామిత్రుడు తొలుత ఒక ధార్మికుడైనటువంటి క్షత్రియుడిగా ఇతను రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు, ఎవరు విశ్వామిత్రుడు. అయితే ఈయన ఏమనిపిస్తుందంటే ఈ విశ్వామిత్రుడికి అంత పర్యటన చేయాలనుకుంటాడు అనమాట. ఆయన యాత్రలన్నీ కూడా తిరిగి రావాలి అని అనుకుంటాడు. అప్పుడు ఒక అక్షోహిణ సైన్యం తీసుకొని అలా తిరుగుతూ ఆ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు ఉండేటువంటి ఆశ్రమానికి కూడా వస్తారనమాట వీళ్ళు. ఎప్పుడైతే అలా అక్కడికి వస్తారో ఆ వశిష్ఠుడు చాలా ఆదరంగా వీళ్ళను ఆహ్వానించి వాళ్లకు మర్యాదలు చేసి ఆప్యాయంగా వాళ్ళను ఆదరిస్తాడు. ఆ తర్వాత ఈయన కూడా సంతోషం చెంది ఇంక నేను బయలుదేరుతాను అంటాడనమాట. అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన, లేదు మీరు ఇక్కడ ఉండి ఈరోజు మా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళండి అని అంటాడనమాట. ఈయన మామూలుగా వీళ్ళు పాపము ఏదో ఆశ్రమంలో ఉండారు, కందమూలాలు లేకపోతే ఏయో చిన్నవి వాళ్ళకేమి పెద్ద ఇష్టాలు ఉండవు కదా పెద్దగా, అంటే భౌతిక రుచుల మీద రుచులకు ఇష్టపడేవాళ్ళు కాదు కదా. సమయానికి భగవంతుడికి అర్పించడము, కొంచెం కందమూలాలు అయినా తీసుకుంటా అట్లా ఉండేవాళ్ళు, సాధు జీవితం గడిపేవాళ్ళు. కాబట్టి ఇంకెందుకులే మేము బయలుదేరుతామంటే, లేదు మీరు ఉండాలి ఇక్కడ అనేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఎవరు వశిష్ఠుడు. ఎప్పుడైతే అలా రిక్వెస్ట్ చేస్తాడో సరే ఈరోజు ఉంటాం ఇక్కడ మేము, సరే అనేసి ఒప్పుకుంటారు. అప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి ఒక కామధేను ఉంటుందన్నమాట, శబల అని, కామధేను యొక్క బిడ్డ అనమాట ఆమె. మనం చూస్తాం కదా కామధేను, గోవుల లేకల్లా కామధేను చాలా గొప్పదనమాట. ఆ కామధేను యొక్క బిడ్డ అయినటువంటి శబల వీళ్ళ దగ్గర ఉంటుంది, ఆయన వశిష్ఠుడి దగ్గర. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ శబలను పిలిపించి, వీళ్ళు ఒక అక్షోహిణి సైన్యం ఉండదు కాబట్టి వీళ్లకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సృష్టించి బిందు భోజనం ఏర్పాటు చెయ్యి అని అంటాడనమాట. ఆయన చెప్పిందే తడవుగా అనేక వేల లక్షలైనటువంటి వెండి పళ్ళాలు, ఆ వెండి పళ్ళాల్లో రకరకాలైనటువంటి ఆహారం అంతా కూడా సృష్టిస్తుంది అనమాట. ఎంత పంచపక్ష ప్రమాణాలతో కూడా సృష్టిస్తుంది. వాళ్ళు ఆ భోజనం అంతా చేసి మహా తృప్తి పడతారనమాట. చాలా ఎక్సలెంట్గా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు చూస్తూ ఉండంగానే ఆ శబల సృష్టించిందో ఈయనకు చూడు కొంచెం విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పైన కొంచెం ఈర్ష్య కలుగుతుంది. మనకు తీవ్రంగా మన లైఫ్లో మనకు కష్టం తెచ్చేటి ఏంటంటే ఈర్ష్య ద్వేషం అనేటి. ఎందుకంటే అవి మనల్ని నాశనం చేస్తాయట. ఈర్ష్య ఎప్పుడు వస్తుందంటే మనతో సమానంగా ఉండేవాళ్ళు మనకంటే ఎక్కువగా వాళ్ళు ఆనందపడుతూ ఉంటే, లేదా మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర విశేషంగా ఉన్నిందంటే వెంటనే మనకు ఈర్ష్య కలుగుతుంది. కొంచెం మనం సమానంగా భావించిన వాళ్ళకు, మనకంటే చాలా టాప్ మోస్ట్లో హైలో ఉండే వాళ్ళ దగ్గర అన్నమాట మనమే పట్టించుకోం. మనకు కొంచెం ఇటు అటుగా ఉండే వాళ్ళని చూసినప్పుడు మనం అలా ఈర్ష్య అనేది ప్రదర్శిస్తూ ఉంటాం అన్నమాట. ఈర్ష్య అనేది కరెక్ట్గా కాదు.
ఉన్నదాంతో తృప్తి పడిన వాళ్ళకు ఈర్ష్య అనేది ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అలా ఆయనకు ఈర్ష్య కలిగిందో విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసి, శబలను, ఈ గోవును నాకు ఇచ్చేసేయండి, మీకు అనేక రకాలైనటువంటి, అంటే అనేక వేల గోవులు, బంగారం, అసంఖ్యాకమైనటువంటి ఆభరణాలు, ఎన్ని కావాలన్నా ఇస్తాను, నాకు ఇది కావాలా అంటాడనమాట. అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్తాడంటే, నాకు యజ్ఞాలకు సంబంధించినటువంటి నెయ్యి కానీ కావాల్సినటువంటి పదార్థాలు కానీ ప్రతిరోజు శబల నాకు ఇస్తూ ఉండేది, దాని మీద నేను పూర్తిగా ఆధారపడి ఉన్నాను, కాబట్టి నేను ఇవ్వలేను, నాకు కావాలి, ఇది నేను ఇవ్వలేను అంటాడనమాట. యాక్చువల్గా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఇచ్చేటప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అడిగిన వెంటనే ఇన్ని రకాలుగా సృష్టించి ఇస్తూ ఉండే ఆ శబల గోవులు సృష్టించమంటే సృష్టించదా, బంగారు ఇవ్వమంటే బంగారు సృష్టించదా, నేను ఈ ఇస్తాను నాకు అంటే ఎంత మూర్ఖంగా అడిగినట్టు కొన్ని మనం అది గమనించుకోవాలి. యాక్చువల్గా నేను ఇతను ఏమైతే ఇవ్వబోతున్నాడో అవన్నీ ఆయన అడిగితే ఆయన ఇస్తాడు, నెంబర్ 1. రెండోది, ఈయన 1000 గోవులు ఇస్తే ఆ గోవులన్నీ మేబీ ఎవరు ఆ గోవులు ఉండే పాడి అంతా తీసుకునే వాళ్ళు ఏం చేసుకుంటారు అవన్నీ అంతా. ఇది మూర్ఖమైనటువంటి ఆలోచనలు. బంగారు అసలు వాళ్లకు ఋషులుగా ఉండే వాళ్ళకు బంగారు తీసుకుంటే ఏం లాభము? ఇది ఎట్లా ఉంటుందంటే మనకు ఇతరుల గురించి ప్రాపర్గా తెలియనప్పుడు మనకు తెలిసిన దాన్ని వాటి మీద అప్లై చేస్తూ ఉంటాం. ఒక పెద్ద గొప్ప ధనవంతుడంట, కోటీశ్వరుడు కొడుకు, వాడిని అరే బీదవాడు ఎలా ఉంటాడో చెప్పమంటే ఏమంటాడంటే వాళ్ళకు హంసతూలిక పరుపులు ఉండవు, పెద్ద ఫోమ్ బీడ్స్ ఉండవు, వాళ్ళ ఇంట్లో ఏసీలు ఉండవు, వాళ్ళకు పెద్ద బిల్డింగులు ఉండవు, వాళ్ళు పెద్ద విమానాల్లో ప్రయాణం చేయరు. ఇవన్నీ చెప్తాడంటే వాడు చూసిన దాన్ని ఈ ఉండవు అని వాడు చెప్తాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు పేదరికం, ఒక పేద ఇంట్లో ఉండి ఎట్లా వాళ్ళు జీవనం గలుపుతారనేది వాడు ఎప్పుడు తెలియదు కదా. పుట్టడమే కోటీశ్వరుడు ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడికి తెలియదు లేదు. అప్పుడు వాడికి ఒక బీదవాడి గురించి చెప్పంటే ఏం చెప్తాడు? ఏమి చెప్పలేడు. అలాగే ఒక బీదవాడిని, కటికి పేదవాడిని నువ్వు గొప్ప కోటీశ్వరుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పు అంటే అతను అంటాడు, ఆ కోటీశ్వరుడు నొలక మంచం మీద పడుకోడు, వాడు పూరి గుడిసెలో ఉండడు, వాడు నేల మీద పడుకోడు, వాడికి ఈ మాదిరిగా ఉండే పందిళ్ళు లేకుంటే ఇలాంటివి ఉండవు అని, అంటే వాడి దగ్గర ఏముంటాయో అవి చెప్పి ఇవి ఉండవు అంటారు అనమాట. అంటే ఇది ఏమని ఎదుటి వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు అని అర్థం. అట్లా విశ్వామిత్రుడికి ఆ టైంలో వశిష్ఠుడి యొక్క పరిస్థితి ఇతనికి కరెక్ట్గా అంచనా వేసుకోలేకపోయాడు. అందుకని నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను నాకు ఇవ్వమంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు, నాకు దీంతోనే చాలు అంటే, ఎప్పుడైతే మనం ఏదైనా ఒకటి కావాలని అనుకుంటామో అది రానప్పుడు వెంటనే ఏదో వస్తుంది. ఏమొస్తుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమొస్తుంది? మనకు ఏదైనా ఒకటి కావాలనుకునేప్పుడు అది దక్కనప్పుడు ఏమొస్తుంది? అహంకారం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. అహంకారం కాదు. అహంకారం ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర ఏదైనా గొప్పది ఉంటే అప్పుడు మన దగ్గర కోపం వస్తుంది. అహంకారం ఎప్పుడు వస్తుంది? ఇంకొకటి దగ్గర లేకుండా మన దగ్గర ఉన్నప్పుడు మనకు అహంకారం వస్తుంది. సరేనా? ఇతరులు 10 మంది 10 మందిలో కంటే మనకు బాగా ఐశ్వర్యంగా ఎక్కువగా ఉన్నాం, అహంకారం వస్తుంది. అందంగా ఎక్కువ ఉన్నాం, అహంకారం వస్తుంది. ఏదో ఒక వాళ్ళకల్లా స్పెషల్ మన దగ్గర ఉంటే అప్పుడు మనలో అహంకారం వస్తుంది. అట్ట కాకుండా మనం ఏదో కోరుకుంటాము కానీ అది రాలేదన్నప్పుడు వచ్చేది ఏంటంటే కోపం అనమాట. కోపం కూడా ప్రదర్శించినప్పటికీ ఇక్కడ రాకపోతే అది క్రోధంగా మారిపోతుంది. అంటే అణచుకోలేనటువంటి కోపాన్ని క్రోధంగా అయిపోతుంది అనమాట. అప్పుడు క్రోధం ఎప్పుడైతే వస్తుందో విచక్షణ జ్ఞానం పోతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంజాయతే కామ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. భగవంతుడు ఎంత క్లియర్గా చెప్తాడు. ఒకదాని గురించి నువ్వు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు అది కానీ నీకు దక్కకపోతే కోపం వస్తుంది. కోపంలో నువ్వు విచక్షణ కోల్పోతావు. విచక్షణ కోల్పోయినప్పుడు నీ బుద్ధి పడిపోతుంది. ఆ బుద్ధి పడిపోయినప్పుడు నువ్వు ఉండే స్టేజ్లోంచి కింద పడిపోతావు అని అలా ఫాస్ట్గా చెప్పేసా. దాని డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఇంతకుముందు ఒకసారి చెప్పినాం. ఆ విధంగా ఎప్పుడైతే ఇతను కోరుకునింది ఎప్పుడైతే దక్కలేదో అతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని ఒక మాట అంటాడనమాట.
రాజుగా ఉండేవాళ్ళు ఏదైనా ఆ రాజ్యంలో గొప్పగా ఉండేదంతా అతనికే చెందుతుంది. మామూలుగా రూల్ అయితే ఉంది అలా. కాబట్టి ఈ గోవు నాకు కావాలి ఆ మాట అనేసి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళి వెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ శబల వేడుకుంటుంది ఊరిని వశిష్ఠుడిని, నన్ను బలవంతంగా తీసుకెళ్తుంటే మీరు చూస్తూ ఉండరే ఏం మాట్లాడకుండా, మీ ఇష్ట ప్రకారమే ఇతన్ని నన్ను తీసుకెళ్తున్నాడా అని అడుగుతుంది అనమాట. ఆయన ఏమంటాడంటే, రాజును ఎదిరించే శక్తి నా దగ్గర లేదు, కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకునేట్టుగా రక్షించుకో, నాకైతే ఇష్టమేం లేదు అంటాడనమాట. సరే అనేసి అప్పుడు ఆమె అందులో నుంచి కొంత సైన్యాన్ని సృష్టిస్తుంది. ఫస్ట్లో కొంచెము ఆ సృష్టించిన సైన్యాన్ని సులభంగా చంపడానికి ప్రయత్నం చేసేస్తాడు వాళ్ళ సైన్యం, ఎందుకంటే ఇతని దగ్గర అక్షోహిణి సైన్యం ఉంది కదా దాంతో. అయితే ఎప్పుడైతే అలా చంపడం పెట్టాడో అప్పుడు వెంటనే ఈ కామధేనువు ఇంకా వాళ్ళకంటే బలమైన వాళ్ళు దృఢమైన వాటిని సృష్టిస్తుంది అనమాట. ఎప్పుడైతే అలా అక్కడి నుంచి వచ్చారు దృఢమైన వాళ్ళు, పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, వెంటనే వాళ్ళందరినీ కూడా, ఇది విశ్వామిత్రుడు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చంపేస్తారనమాట. ఎప్పుడైతే అలా చంపేసినారో అప్పుడు ఒక్కసారిగా ఈ విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులు ఉంటారట. ఆ 100 మంది కొడుకులు కూడా ఒక్కసారిగా వచ్చి వశిష్ఠుడి మీద పడబోతారు అతన్ని, నువ్వు కదా ఇవన్నీ చేసిందన్నట్టు. ఆయన జస్ట్ ఒక హోంకారం చేస్తానే వాళ్ళు 100 మంది బూడిదేవి పడిపోతారు. అంటే చూడు తపస్సుకి ఎంత గొప్పదో. బ్రాహ్మణులు మనం ఈ మాదిరి హోంకారం చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా ఉండదు. మనము భాగవతంలో కూడా చదివినప్పుడు వేణు అనేటువంటి ఒక రాజు చాలా దుర్మార్గంగా ఉంటాడు. అప్పుడు అతనికి బ్రాహ్మణులు ఎంతగా నచ్చజెప్పినా కానీ వినకుండా వినేటప్పటికి వాళ్ళు ఒక హోంకారంతోనే అతను చంపేస్తారనమాట. తర్వాత మళ్ళీ అతని శరీరంలో నుంచి మర్దన చేసి మళ్ళీ పృథు మహారాజు వస్తారు. అది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ చెప్పేది. బ్రాహ్మణులు ఎంత పవర్ఫుల్గా ఉంటారు అంటే, అందుకే నేను చాలాసార్లు కూడా మనం చెప్తూనే ఉంటాము, బ్రాహ్మణుడికి స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు ఏ మాట మాట్లాడినా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత స్వచ్ఛంగా ఉంటారు అన్నమాట. స్వచ్ఛమైన బ్రాహ్మణుడి గురించి నేను చెప్తున్నాను, మామూలు ఉండేవాళ్ళు కాదు. అందువల్ల వశిష్ఠుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు కాబట్టి, ఆయన అందులో బ్రహ్మర్షి కాబట్టి ఒక హోంకారంతోనే మొత్తం చనిపోతానే. అప్పుడు ఇతను సిగ్గుతో ఇంకేమి చేసుకోలేక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి శివభగవాన్ గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు. అతను అప్పటికి ఒకటే ఒక కొడుకు మిగులుతాడు. ఆ కొడుకుకి రాజ్యం అప్పచెప్పేసేసి ఇతను ఏమనుకుంటాడంటే, ఇది మామూలు అస్త్రాలన్నీ వీళ్ళ ముందర పనిచేయలేదు, దివ్య అస్త్రాలు కానీ తీసుకొని వస్తే అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేసేయచ్చు అనేసి నేరుగా పోయి శివభగవాన్ గురించి తపస్సు చేస్తాడు. ఎంతగా తపస్సు చేస్తాడంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు శివభగవానుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. ప్రత్యక్షమయ్యేసి అప్పుడు ఏం కావాలో కోరుకోమంటే, నాకు అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు అన్నీ కావాలి, కాబట్టి ఆ శస్త్రాలన్నీ ఏదో ఒక్కొక్కటి నిదానంగా చెప్పేటట్లు కాదు, ఒక్కసారిగా నాకు అన్నీ వచ్చేసేయాల అని అనేసి అడుగుతాడనమాట. సరే అనేసి శివభగవానుడు అతనికి అన్ని రకాల అస్త్రశస్త్రాలు మొత్తం కూడా అతనికి నేర్పించేస్తాడు, అంటే వచ్చేటట్లు చేస్తాడు. ఇంకా అతను ఎంత ఆనందపడిపోతాడంటే, ఎవరు విశ్వామిత్రుడు, నన్ను ఇంతగా అవమానిస్తారా, నా పిల్లల్ని చంపుతారా, ఇప్పుడు చూడు నా కథ అనేసి ఇంకా రావడమే అక్కడి నుంచి నేరుగా వశిష్ఠుడి యొక్క ఆశ్రమం మీదకి పోయి ఇంకా ఆగ్నేయాస్త్రాలు, వరుణాస్త్రాలు, ఇట్లా రకరకాల అస్త్రాలన్నీ మొత్తము ప్రయోగిస్తూ ఉంటాడు అనమాట విపరీతంగా. ఎప్పుడైతే ఇలా ఉదుటిన ఇవన్నీ వచ్చి మీద పడతా ఉండేటప్పటికీ అక్కడ వశిష్ఠుడితో పాటు ఉండేటువంటి అనేక మంది బ్రాహ్మణులు అంతా ఉంటారు కదా. అక్కడ పెద్ద ఆశ్రమం అన్నప్పుడు అందరూ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నేర్చుకున్న వాళ్ళు సాధన చేసేవాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు కదా, వేల మంది ఉంటారు. అందరూ కూడా మొత్తము పారిపోతారన్నమాట. ఈయన చెప్తా ఉంటాడు వశిష్ఠుడు, వద్దు వెళ్ళండి, వెళ్ళగద్దు, ఏం కాదు, వెళ్ళొద్దన్నా కూడా వినరు, వెళ్ళిపోతారు అంతా వాళ్ళు భయపడి. మొత్తానికి వశిష్ఠుడు ఒక్కడు మిగిలితే అప్పుడు ఈయన వేసే అస్త్రాలన్నీ కూడా ఆయన యొక్క కమండలం ఉండే ఆ దండనతోనే అన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తాడు టోటల్. ఆ తర్వాత ఫైనల్గా అతను పెద్ద బ్రహ్మాస్త్రం వేస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తాడు అనమాట. అప్పుడు ఈ బ్రహ్మాస్త్రంతో సహా మొత్తం అన్నీ కూడా నిర్వీర్యం అయ్యేటప్పటికీ అప్పుడు విశ్వామిత్రుడు తెలుస్తుంది,
ఈ భౌతికమైనటువంటి ఈ అస్త్రశస్త్రాలన్నిటికంటే కూడా అసలు ఈ మానవ జన్మ, ఈ రాజుల జన్మ అంటే కూడా, అంటే నార్మల్ జీవితం కంటే కూడా భక్తి మార్గంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది, తపశ్శక్తి చాలా గొప్పది అనేసి అతను తెలుసుకుంటాడు అనమాట. అంటే నేను కూడా ఒక బ్రహ్మర్షిని అయితే అప్పుడు నాకు గొప్పతనం, కానీ ఈ రాజుగా ఉండడము, ఈ రాజ్యాలు రావడము, అస్త్రశస్త్రాలు వచ్చి ఇంకొకరి మీద యుద్ధం చేయడము, వీటన్నిటికంటే కూడా టాప్ మోస్ట్ ఏది అంటే బ్రహ్మర్షి, తపశక్తిలో టాప్ మోస్ట్ వెళ్ళడమే, అదే గొప్పది, ఇవన్నీ వేస్ట్ అని అనుకొని ఎట్లయినా నా లైఫ్లో నేను బ్రహ్మర్షి కావాలి అని అనేసి గట్టిగా సంకల్పించుకొని బయలుదేరుతాడు. అప్పుడు ఒక్కొక్కసారి మనము ఎవరి మీద కోపంతో అయినా సరే మంచి కార్యాల కోసం చేస్తే అది ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పుడు చాలా వరకు మనకు ఏదైనా ఇబ్బందులు కలిగితే లేదా తీవ్రమైన దెబ్బలు మనకు తగిలితే, అది మానసికంగా కావచ్చు లేదా రియల్గా అంటే ఆర్థికంగా కావచ్చు లేదా రియల్గానే శరీరానికి దెబ్బలు తగలవచ్చు, ఎట్లయినా సరే అయినప్పుడు వెంటనే మనకు భగవంతుడు గుర్తు వచ్చినాడు అనుకో, అది పాజిటివ్. అంటే భగవంతుని ఆశ్రయిస్తే, కృష్ణ నాకు ఈ ఇబ్బందులు కలిగినాయి కాబట్టి నన్ను ఈ ఇబ్బందుల నుంచి బయటపడాయి అని మనం భగవంతుని కానీ ఆశ్రయించగలిగితే అది గ్రేటు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాధలు మర్చిపోవడం కోసంగా వేరే దారులు పడతారు, ఏ మందు కొట్టడాలో లేకపోతే ఏదో వేరే ఎన్నో రకాలు ఉంటాయి దారులు వేరేటి, అలా వాళ్ళు ఇంకొక వేరే వ్యసనాలకు లోబడిపోతారనమాట. ఎందుకంటే ఈ బాధ మర్చిపోవాలని, అంటే ఒక బాధ మర్చిపోవాలని ఇంకొక బాధ అనుకొని తెచ్చుకోవడం అనమాట. తర్వాత వాళ్ళ లైఫే వేస్ట్గా మారిపోయి ఎందుకు పనికి రాకుండా బాగుండే వాళ్ళు చూస్తూ ఉండగానే చాలా దిగజారిపోతారనమాట. కాబట్టి ఇక్కడ అంటే మనకు కలిగిన ఇబ్బందికి దానికి పరిష్కారంగా ఏమి నువ్వు ఆలోచన చేస్తున్నావు అనే దానిపైన ఉంటుందన్నమాట, అది ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈయన కలిగిన ఇబ్బంది వల్ల అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆ భావన పోయి నేను కూడా బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేయడం కోసం వెళ్ళాడు చూడు, అది మంచి పరివర్తన అనమాట. అక్కడి నుంచి వెళ్తాడు. మొత్తానికి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఇప్పుడు ఒక రాజర్షి అయినావు అని అంటాడు అనమాట. ఎలా ఉంటాయంటే రాజర్షి, ఋషి, మహర్షి, తర్వాత బ్రహ్మర్షి, సరేనా, ఫైనల్గా బ్రహ్మర్షి అనమాట. ఇప్పుడు ఏమయ్యాడంటే ఈయన ఒక రాజర్షి అయినాడు అనమాట. నువ్వు రాజర్షి అయినావు అంటాడు. కానీ అతను తపస్సు ఫలించి బ్రహ్మదేవుడు రాజర్షి ఇచ్చినా కూడా ఒక స్టేజ్ ఎక్కువైనా కూడా అతనికి ఏం ఆనందం కలగల మొత్తానికి. ఎందుకు, ఆయనకు ఉద్దేశం ఆయనకు బ్రహ్మర్షి కావాలని. కానీ ఇప్పుడు వచ్చింది ఏం పదవి వచ్చింది, రాజర్షి వచ్చినట్టు ఒక్క స్టెప్ వచ్చినాడు, ఇంకా 3 స్టెప్పులు ఉన్నాయి పైకి. ఈ ఇక్ష్వాకు వంశంలో ఒక త్రిశంకు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే అతనికి ఒక ఆలోచన కలుగుతుంది, ఏమంటే ఒక కొడుకు ఒక బుర్రలో ఒక ఆలోచన. ఈయనకేం కలుగుతుంది అంటే సశరీరంగా నేను స్వర్గానికి పోవాలనుకుంటాడు. అంటే ఇదే శరీరంతో స్వర్గానికి పోవాలని. మామూలుగా అయితే రూల్ ప్రకారము మానవ శరీరం స్వర్గానికి వెళ్ళేదానికి అర్హత లేదు అనమాట. ఇంద్రుడు అనుమతిస్తేనే దాని లోపలికి వెళ్ళేది. ఎట్లయితే మనం ఇక్కడి నుంచి మనం ఇంకొక దేశం పోవాలంటే మనం పాస్పోర్ట్ చూపించాలి కదా, వాళ్ళ అనుమతి ఉంటేనే మనం లోపలికి పోతాం, లేరుగా పోయేదానికి లేదు కదా. అదేవిధంగానే ఈ లోకంలో నుంచి ఇంకొక లోకం పోవాలంటే ఆ లోకంలో ఉండే వాళ్ళ అనుమతి కావాలి కంపల్సరీగా. అందువల్ల వాళ్లకు నరులకు అనుమతి లేదు. అందుకని ఈ త్రిశంకు అనే అతను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళేసి చెప్తాడనమాట, గురుదేవా నేను ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ మానవ శరీరంతో స్వర్గానికి అనుమతించరు, అలాంటి యజ్ఞాలు మేము చేయము, అలా అనుమతించబడవయ్యి, ఆ మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు, వద్దు, ఆ పరిస్థితి ఆ విధానం మాలుకో అంటాడు అనమాట. ఆయనకు 100 మంది కొడుకులు, ఎవరికి, వశిష్ఠుడికి. అప్పుడు వాళ్ళని అడుగుతాడనమాట ఇతను పోయి, ఎవరు, త్రిశంకు పోయి వాళ్ళని అడిగి ఏమంటాడంటే, మీరు నన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తారంటే మా నాయన ఇది జరగదు అనేసి అది పనిగా చెప్పాడు కదా, మళ్ళీ కూడా నువ్వు వచ్చి మమ్మల్ని అడగడం అనేది నీకు ఎంత తెలివి ఉంది, ఇలా అడగొచ్చా మీరు, ఆ మాదిరిగాను అడగకూడదు, అది అయ్యే పని కాదు, వెళ్ళకూడదు, అలా సాధ్యం కాదు అని చెప్పేస్తారన్నమాట వాళ్ళు. అప్పుడు ఈయనేమంటాడంటే, మిమ్మల్ని నుంచి కాకపోతే
మిమ్మల్ని నుంచి కాకపోతే మీలాగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండారు కదా లోకంలో, మీరే కాదు కదా, ఎంతోమంది ఉన్నారు కదా. ఇంకొకరు ఎవరు చేస్తారో వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా అయినా కానీ నా కోరిక నెరవేరేదాని కోసం నేను ప్రయత్నం చేస్తాను అని వాళ్ళ ముందరే అంటాడు. వాళ్ళకు కోపం వస్తుందన్నమాట. ఎప్పుడైతే కోపం వస్తుందో, నీవు నీ అహంకారాన్ని మా ముందర ప్రదర్శిస్తావా, నువ్వు ఇప్పుడే ఒక చండాలుడుగా మారిపోదుగాక అనేసి వాళ్ళు శాపం ఇస్తారు. ఎప్పుడైతే అట్లా శాపం ఇస్తారో ఇతని శరీరం అంతా నల్లగా పోయేసి ఆ ఎంట్రుకలన్నీ రాలిపోయి అంతా పరమ చండాలంగా నల్లగా తయారైపోతాడు అనమాట. ఎంతో అందంగా ఉండేవాడు అందహీనంగా అయిపోతాడు. వెంటనే ఈ రాజ్యంలో ఉండేవాళ్ళు కూడా అతను త్యజించేస్తారు. ఇంకా పోయింది రాజ్యం కూడా. ఎందుకంటే ఆ ఫేసు, ఆ ముఖము, ఆ కళ్ళ అంతా పోయింది, మొత్తం అంతా ఘోరంగా తయారైనాడు అనమాట. అది చూడాలంటే భయంకరం వచ్చేటిగా. ఇంకా చూడు, ఇతను ఏం చేయాలో అర్థం కాక నేరుగా విశ్వామిత్రుడి దగ్గరికి పోతారు. అతను పోయేసి, నన్ను వీళ్ళు విశ్వామిత్రుడు వశిష్ఠుడు అవమానించాడు, వాళ్ళ కొడుకులు కూడా అవమానించారు, పైగా నాకు శాపం ఇచ్చారు, నాకు ఈ శరీరంతోనే నేను స్వర్గానికి పోవాలనుకుంటే ఇట్లా చేశారంటాడు. సహజంగానే వశిష్ఠుడు అంటే కోపం కాబట్టి వాళ్ళు చేయింది నేను చేసి చూపిస్తాను, ఇది ఉంది కదా, ఇది కొంచెం ఈ కాంపిటీషన్ అనేది ఉంది కదా, అందుకని ఇతను సరే నేను చేస్తాను వాళ్ళు చేయకపోతే అనేసి ఇతను స్టార్ట్ చేస్తాడు అతని పైన. ఎప్పుడైతే ఇతని శరీరాన్ని పై పంపించాలనే ఉద్దేశంతో ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు, అక్కడ బ్రాహ్మణులందరూ కావాలి కదా, అప్పుడు అందరినీ చాటింపులాగా అంటే అందరికీ కబురంపుతాడు అనమాట ఇతను విశ్వామిత్రుడు. మేము ఒక యజ్ఞం చేస్తున్నాము, ఆ యజ్ఞంలో త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాము, దానికి ఉచ్చరించడానికి మంత్రాలు పలకడానికి బ్రాహ్మణులు కావాలి, అందరూ రావాలి అనేసి చెప్తారనమాట. అందరూ రావాలంటే అప్పుడు వశిష్ఠుడు వాళ్ళ పుత్రులు వాళ్ళు రారు. వాళ్ళు చెప్తారు, గురువును ధిక్కరించిన వాడు పరమ చండాలుడు, అతన్ని పైకి పంపించాలని చేస్తూ ఉంటే దేవతలు కూడా ఎట్లా వచ్చి తీసుకుంటారు, హరీష్ గారు తీసుకోరు కదా. ఇంతకుముందు మన జనక మహారాజు టైంలో మనం చెప్తా ఉన్నాం చూడు, దేవతలు కూడా ప్రత్యక్షంగా వస్తున్నారు తీసుకోవడానికని. ఇక్కడ ఒక చండాలుడు చేస్తామండి యజ్ఞం కోసము, దేవతలు ఎలా వస్తారు ఎలా తీసుకుంటారు, కాబట్టి మేము రాము అని వాళ్ళు అంటారు. ఎప్పుడైతే ఆ మాదిరిగా ఈయనకు తెలుస్తుందో వెంటనే ఇతను శాపం ఇచ్చేస్తాడు వాళ్ళకు. ఎవరైతే రాలేదో వాళ్ళు వెంటనే వాళ్ళు చనిపోయి బూడిదైపోయి మళ్ళీ 100 జన్మలు పరమ చండాలులుగా జన్మించుగాక అనేసి ఒకటి కాకుండా మళ్ళీ దానికి ఇంకా ఒక 100 జన్మలు కూడా ఎక్స్ట్రా వేసి కలిపి శాపం ఇచ్చేస్తాడు. మొత్తానికి అతని శాపం అనేది ఫలిస్తుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు కదా, రాజర్షి అయ్యాడు కదా, అందువల్ల అతను చేసిన ఫలితంగా అతనేం అప్లై అయిపోతుంది, వాళ్ళు చనిపోతారు. ఎవరు? వశిష్ఠుడి యొక్క పుత్రులు. ఆ విషయం ఇక్కడ బ్రాహ్మణులకు కూడా తెలుస్తుంది, మరి వాళ్ళందరూ చనిపోయినారని. మళ్ళీ మమ్మల్ని ఏడ శిపిస్తాడు ఇతను అనేసి వాళ్ళు స్టార్ట్ చేయండి యజ్ఞం అంటే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తారో ఇతను లేస్తూ ఉంటాడు, ఈ చండాలుడు ఎవరు ఈ త్రిశంకు పైకి లేస్తాడు. వెళ్ళి ఎక్కడికి పోతాడు? స్వర్గానికి దగ్గరికి వెళ్తాడు. ఇంకా స్వర్గంలో ప్రవేశిస్తాడు అనే టైం అయినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళగానే దేవేంద్రుడు, అరే నువ్వు మీ గురువుని ధిక్కరించిన వాడివి, పరమ చండాలుడివి, నీకు స్వర్గంలో ఎక్కడ చోటు ఉండదురా అనేసి ఆ నుంచి ఒక్క తోపు దోస్తాడనమాట. అక్కడి నుంచి ఎప్పుడైతే తోసాడో ఆ స్పీడ్కి నేరుగా వచ్చి కింద పడిపోతూ ఉంటాడు, తలకిందులు అవి పడిపోతూ ఉంటాడు. అప్పుడు నన్ను రక్షించు అనేసి విశ్వామిత్రుడిని వేడుకుంటాడు. ఎప్పుడైతే అలా వేడుకుంటాడో ఇతను పైన నిలబెట్టేస్తాడు తపశక్తితో. అతన్ని చేసినప్పుడు దేవతలందరూ రారు కదా, మళ్ళా హైస్ట్ ఇస్తూ ఉంటే దేవతలు రారు. దేవతలు రాకుండా ఉండేటప్పటికి కోపం వచ్చి ఏం చేస్తాడంటే స్వర్గలోకం లాగానే ఇతనికి ఇంకొక స్వర్గలోకానికి సపరేట్ ఇంకొక స్వర్గలోకాన్ని సృష్టిస్తాడు అనమాట. చూడు, అందుకే సృష్టికి ప్రతి సృష్టి చేశాడని విశ్వామిత్రుడికి అంత గ్రేట్ అనమాట. ఆయన దేవతలంతా ఆశ్చర్యమైపోతారు, ఏం చేస్తున్నాడు ఇతను అని అనేసి. ఎందుకంటే దేవతలకు సమానం, స్వర్గంతో సమానమైనటువంటి స్వర్గాన్ని ఇతను మళ్ళీ ఇక్కడ కొత్తదాన్ని సృష్టించినాడు అనమాట. ఇంకా
వాళ్ళు వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు, వద్దు స్టాప్ చేయండి అంటే ఈయన ఏమంటారంటే లేదు మీరు అంగీకరించాలి దాన్ని, దీన్ని కూడాను అతను ఉంటాడు అలాగేనో అని అంటారు అనమాట. కానీ ఇతను తపశక్తి ముందర వాళ్ళు ఏం చేయలేరు, సైలెంట్గా సరే అనే ఉండాల్సిన పరిస్థితి, సరే అనాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి అతనికి ఆ కొత్తగా సృష్టించినటువంటి అక్కడ తలకిందులుగా ఉండేటిగా మొత్తానికి అతనికి ఆనందంగా అయితే ఉంటుంది, అక్కడ ఉండిపోతాడు అతను. ఈ పరిస్థితి అంతా జరిగేటప్పటికీ ఇతనికి సంపాదించిన ఆ పుణ్యం అంతా పోయింది. మనం ఎప్పుడైనా సరే ఒక కోపంగానే వచ్చేసిందంటే అది మనిషిని తీవ్రంగా దెబ్బతీస్తుంది అనమాట. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాత్మ నిత్యే దేహిన వైరిణం. అంటే మనిషికి పరమ నిత్య శత్రువు, బద్ధ శత్రువు, నిత్యము ఉండే శత్రువు ఎవరంటే కామము, క్రోధము. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో బద్ధ శత్రువులు అంట మనకు, నిత్య శత్రువులు. ఎప్పుడైతే ఇక్కడ కోపానికి గురి ఏం చేశాడు ఈయన, ఆయన మీద కోపంతో ఈ ఉండే తపశ్శక్తి అంతా కొంత వాళ్ళ బిడ్డలను ఎవరిని వశిష్ఠుడి యొక్క పిల్లోళ్ళు శాపం పెట్టేదానికి కొంత పోయింది, మిగిలిన అంత ఇంత మిగిలింది ఈ త్రిశంకును స్వర్గం పంపించే దానికోసం ఖర్చు చేసినాడు. ఎందుకు ఈ తపస్సు అంతా ఎందుకు ఊరికి దానికి అక్కడ ఖర్చు పెట్టినట్టు, ఏమంటే వశిష్ఠుడు చేయలేని దాన్ని విశ్వామిత్రుడు చేసినాడు అని చూపించడానికి కోసంగా అలా చేస్తాడనమాట. మొత్తానికి ఈయన బ్రహ్మర్షి కావాలనేటువంటి ఆ సాధనలో ఇంతవరకు చేసిన పుణ్యం అంతా పోయింది, ఆ తపస్సు అంతా పోయింది. మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంది, వరే నేను ఇట్లా చేశాననేసి మళ్ళీ తపస్సు చేసేదానికి పోతాడు. పోయి మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అక్కడ 4 కుమారులు కూడా పుడతారు మళ్ళీ వాళ్ళ భార్యతో కలిసిపోతాడు అనమాట ఆయన. తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే మేనక కనపడుతుంది. ఆమె ఎంతో అందంగా ఉంటుందన్నమాట మేనక. ఆమెను చూస్తాను ఈయనకు అట్రాక్షన్ అయిపోయి, నాకు నీ మీద ఇష్టం కలుగుతూ ఉండదు, నువ్వు మా ఆశ్రమానికి రా, నాతో గడపాలి నువ్వు అనేసి అంటేనే ఆమె సరే అని ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకొని పోయి ఆమెతో ఒక 10 సంవత్సరాలు ఆమెతో గడుపుతాడు. అప్పుడు తెలుస్తుంది ఇతనుకు, ఎప్పుడు 10 సంవత్సరాలు గడిపిన తర్వాత తెలుసు, అర్రే నేను చేస్తూ ఉండేది బ్రహ్మర్షి కోసం తపస్సు చేయడానికి వస్తే మధ్యలో ఈమె ఎందుకు, ఎవరో దేవతలు నన్ను తప్పుదారి పట్టించే దానికోసంగా ఈమెను పంపించారు అని ఎప్పుడైతే గ్రహించాడు వెంటనే ఈమె వణికిపోతుంది గడగడగడ. ఎందుకంటే ఆడ నన్ను మళ్ళీ శపిస్తాడు ఇతనని, నిన్ను శపించను, నీదేం తప్పులేదు వెళ్ళిపో అని అనేసి ఆయన పంపించేస్తాడు. అప్పుడు మళ్ళీ తపస్సు చేసే దానికోసం మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఘోరంగా తపస్సు చేసినప్పుడు అప్పుడు బ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనాక ముందుగానే అంటాడు ఇతను ఏమని, నాకు బ్రహ్మర్షి కావాలా, సరే మీరు ప్రత్యక్షమైన తర్వాత మీరు రాజర్షి ఇస్తాను, లేదా ఋషి ఇస్తాను, లేదా మహర్షి ఇస్తాను, అలాంటి నాకు వద్దు, నాకు కావాల్సిందేది డైరెక్ట్గా బ్రహ్మర్షి కావాలా అంటాడనమాట. అంటే అతను బ్రహ్మదేవుడు అంటాడంటే బ్రహ్మర్షి అవ్వడానికి ఇంకా నీలో కొన్ని లక్షణాలు ఇంకా నువ్వు డెవలప్ చేసుకోవాలా, ఇంకా నీకు ఆ పరిపూర్ణత రాలేదు కాబట్టి ఇంకా నువ్వు సాధన చెయ్యి అనేసి వెళ్ళిపోతాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడే కానీ విషయం చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా. ఎందుకంటే ఇతను ముందుగానే చెప్తున్నాడు నాకు బ్రహ్మర్షి తప్ప వేరేటి వద్దు అని. సరే అని మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఎప్పుడైతే ఈ తపస్సు చేసుకుని వెళ్ళాడో ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ప్లాన్ వేసి రంభను పంపిస్తాడు. ఈసారి ఈ రంభను కానీ పంపించినావంటే నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి నువ్వు పోయినావంటే ఎట్లయినా కానీ ఇతను ఆ తపస్సు జాలి చేసేసి నీ వెంట పడతాడు అంటాడు. రంభ ముందుగా వణికిపోతుంది, ఇతను ఇప్పటికే అందరినీ శపిస్తూ ఉన్నాడు, నేను బాను నాకు భయం అంటుంది. ఏం కాదు నువ్వు వెళ్ళు, నీతో పాటు ఈ వసంతుడిని మన్మధుడిని పంపిస్తాను, నేను కూడా కోయిల్లాగా వచ్చేసి కోస్తాను కాబట్టి ఏం పర్వాలేదు, మనందరం కూడా పోతున్నాం కదా, భయం లేదు లేరా అంటారనమాట. సరే అనేసి అక్కడికి వస్తే ఈయన స్నానం చేసి వస్తూ ఉంటే అప్పుడే అక్కడ వసంత ఋతువులో పూసిన పూలన్నీ కనపడతాయి. ఒక స్వచ్ఛమైన మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి సువాసన, అది చూస్తానే మనసులో ఎన్ని కోరికలు పుట్టే విధంగా అలా అన్ని పరిసరాలు ఏదో కొత్తగా కనపడుతూ ఉంటాయి. అక్కడక్కడ పూలు పూసి ఎంత మామూలుగా ఉండే వ్యక్తి అయితే మైమర్చిపోతాడు అనమాట ఆ టైంలో. అంతగా ఉంటే అందులో నుంచి వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎవరు, ఈమె రంభ.
వెంటనే ఇతనికి ఐడియా వచ్చేస్తుంది, ఇది ఏదో దేవతలు చేసిన పని. నిన్నటి వరకు బాగుండే వాతావరణం ఇప్పటికిప్పుడు వసంత ఋతువులాగా ఎట్ట తయారైంది, ఈ మధ్యలో ఈమె ఎందుకు నడుచుకుంటూ వస్తుంది అనేసి కోపం వచ్చి నువ్వు నా తపస్సు నాశనం చేసేదానికి మళ్ళీ నువ్వు వచ్చినావా, కాబట్టి నువ్వు 10,000 సంవత్సరాలు రాయిగా పడుందుగా కానీ కోపంతో శపించేస్తాడు అని. అప్పుడు శపించిన తర్వాత వెంటనే మళ్ళీ ఇతను గుర్తొస్తారే, నేను మళ్ళీ కోపానికి గురయ్యాను, ఆ కోపం వల్లనే కదా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉండేది, మళ్ళీ ఈమె కనపడతాను, వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఇతను కోపడాలని అనేసి ఆమె అయిపోతే ఆమె వణుకుతా ఆమె కాళ్ళ మీద పడితే, సరే ఇంకా నీకు 10,000 సంవత్సరాల తర్వాత వశిష్ఠుడు వచ్చి నిన్ను విముక్తి చేస్తాడు అనేసి చెప్పేస్తాడు. శాప విమోచనం కూడా ఆయనకి చెప్పేస్తాడు. అప్పుడు ఈయన ఒక శపథం తీసుకుంటాడు అనమాట. ఎవరు? విశ్వామిత్రుడు. ఇంకా నేను నీళ్లు తాగను, అన్నం తిన్ను, శ్వాస పీల్చను, అసలు మాట్లాడను, నోటితో మాట్లాడితే కదా దీన్ని అవుతూ ఉండేది, నేను బ్రహ్మర్షిని అయ్యేంత వరకు ఇంక ఏ చేయను అనేసి ఘోరమైన తపస్సు చేస్తాడు. మళ్ళీ చేసినప్పుడు ఎప్పుడు ఒక 1000 సంవత్సరాలు చేసిన తర్వాత 1000 సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి ఏమనిపిస్తుంది అంటే, కొంచెం అన్నం తింటే బాగుండు, కొంచెం ఒక్క పూట మాత్రం అని అనుకొని తినాలని మళ్ళీ ఒక అన్నం తీసుకొచ్చుకుంటాడు. తీరా నోట్లో పెట్టుకునే టైంకి ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, అయ్యా నాకు ఆకలిగానే అంటాడు. అంతే, మళ్ళీ తెలుస్తుంది ఎదురుగా వచ్చేవాడు సామాన్యుడు కాదు, ఇంద్రుడే ఉండొచ్చు అని తెలుస్తుంది అనమాట. ఈయనకి అంత తపస్సు ఉండదు కదా. ఇప్పుడు అతన్ని శపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పినాడు కదా నేను ముందుగా నీ కోపానికి గురికాను అని. వెంటనే సరే అని చెప్పేసి ఆ అన్నం అతనికి ఇచ్చేస్తాడు. మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాడు అనమాట. ఈసారి ఎంత ఘోరంగా చేస్తాడంటే లోకాలన్నీ కూడా హీట్కి ఇవ్వడం స్టార్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు దేవతలందరూ పోయి మళ్ళీ బ్రహ్మకు మొరపెట్టుకుంటారు, ఏదో ఒకటి ఇతనికి చేయండి, ఇంకా లేకపోతే ఇతని ఇబ్బంది తట్టుకునేట్టుగా లేదు అన్నప్పుడు అప్పుడు గమనిస్తాడు బ్రహ్మ, ఇతనికి పరిపూర్ణత వచ్చింది అనేసి నేరుగా వచ్చి, నీకు మేము ఇప్పుడు బ్రహ్మర్షి ఇస్తున్నాము అని అంటాడు అనమాట. అప్పుడు ఈయన అంటాడు, మీరు బ్రహ్మర్షి ఇస్తున్నారు కరెక్టే, కానీ నాకు మాత్రము వశిష్ఠుడు వచ్చి ఓ బ్రహ్మర్షి అని పిలవాలి, ఆయన చేతుల ద్వారా ఆయన నోటి ద్వారా నేను వినాలి నేను బ్రహ్మర్షిని అని, అట్లయితేనే నాకు కావాలంటాడు అనమాట. సరే అనేసి బ్రహ్మదేవుడు మళ్ళీ వశిష్ఠుడికి చెప్తారనమాట, మీరంతా వచ్చి చెప్పండి అతనికి అని. అప్పుడు వశిష్ఠుడే వచ్చి ఓ బ్రహ్మర్షి అనేసి పిలుస్తాడనమాట. అప్పుడు అంతవరకు అంత కోపంగా ఉండే అతను నేరుగా పోయి అతనికి నమస్కారం చేసి అతనికి ఆలింగనం చేసుకొని ఎంతగా అవుతారంటే ప్రాణమిత్రులాగా తయారైపోతారనమాట. అంత ఇష్టపడ ఇద్దరు దగ్గర అవుతారనమాట. అంటే బ్రహ్మర్షి అయిపోయినాడు కాబట్టి ఇంకా సృష్టిలో ఎవరి మీద వాళ్ళకు ఏముంటారు, వాళ్ళకు ఎక్కువ కోపాలు అవన్నీ ఉండవు కదా. అలా మొత్తానికి అంత గొప్పవాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎవరు చెప్పారు, ఇవన్నీ శతానందుడు చెప్పాడనమాట వాళ్ళకు. అలా ఎప్పుడైతే అలా శతానందుడు చెప్పాడో తర్వాత జనక మహారాజు వచ్చి రామలక్ష్మణులను ఆహ్వానిస్తారు, ఒకసారి చూడాలి లోపల ఏముండదు అని అనేసి. ఇది ఆ శివధనుసును చూడాలనే ఉద్దేశంతో ఉన్నారు కదా. అప్పుడు ఆ చెప్తూ ఆయన ఏం చేస్తాడంటే, నేను ఒకసారి బంగారు నాగలితో నేను దున్నుతూ ఉండే టైంలో నాకు ఒక పెట్టిలాగా బయటపడి, ఆ పెట్టిలో నుంచి ఒక శిశువు బయటపడుతుంది, ఆమె సీత. సీత అంటే నాగలి చాల్లో నుంచి బయటపడింది అని అర్థం. ఆమె నా సొంత బిడ్డలాగా నేను పెంచుకున్నాను, మా బిడ్డే, నా కూతురే. ఆమెకి యుక్త వయసు వచ్చేటప్పటికి ఇప్పటికీ ఎంతోమంది ఆమెని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. అయితే నేను ఆమెకి ఎంత శక్తి ఉంది అంటే, ఎవరికి? ఆ సీతమ్మకు ఒకసారి ఆమె చిన్న బాళ్ళు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే బాళ్ళు ఉంటాయి కదా, ఆ బాళ్ళు ఆడుకుంటూ ఉండేటప్పుడు ఈ శివధనస్సు ఉంది కదా, ఆ శివధనస్సు గురించి కూడా రెండు విషయాలు చెప్తాడనమాట. అది ఏంటంటే, పరమశివుడు పూర్వకాలంలో వాళ్ళ మామైన దక్షిణ యజ్ఞం ధ్వంసం చేసే దానికోసంగా శివధనస్సును తీసుకుంటే, ఆ తర్వాత అతన్ని శాంతింపజేసేదాన్ని, శివభగవాన్ శాంతింపజేసేదాన్ని దేవతలందరూ ప్రార్థించినప్పుడు ఆయన మామూలుగా వచ్చేసి ఆ ధనస్సును ఎవరికి? జనక మహారాజు యొక్క పూర్వీకులైనటువంటి నిమి మహారాజుకి ఇస్తారంట. ఆ నిమి మహారాజు జ్యేష్ఠ కుమారుడైనటువంటి దేవరాతుడికి ఇస్తే
ఆ దేవరాతుడు నుంచి ఇప్పుడు జనక మహారాజు వరకు వచ్చిండదు, అది అలాగే ఉందన్నమాట. అది అంటే బ్రీఫ్గా చెప్పారనమాట దాన్ని, శివధనస్సు గురించి. యాక్చువల్గా అంతకంటే ముందైతే ఈ దేవతలందరూ శివభగవానుడికి అదేవిధంగా నారాయణుడికి ఇద్దరికి ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోవాలనే ఉద్దేశంతో 2 ధనస్సులు చేశారని, ఆ ధనస్సులు ఇద్దరికి పోటీ పెట్టమంటే శివభగవానుడు నారాయణతో నాకు ఇష్టం లేదు అని ఆయనకు యుద్ధం చేయడానికి అనేసి దాన్ని వదిలేసి ఇచ్చారని అట్లా ఇంకొక స్టోరీ కూడా ఉండదు. ఏదైనా మొత్తానికి అది జనక మహారాజు దగ్గరికి వచ్చేస్తుంది. అది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఎవరు దాన్ని కదిలిలేరు, ఎత్తేదటమనిచ్చి దాన్ని ఎత్తి నారిని బిగించి దాన్ని ఎక్కుపెట్టి, మామూలుగా అయితే మనం బాణంకు తాడు ఉంటుంది కదా, అల్లి తాడు అని కూడా అంటూ ఉంటారు, దాన్ని గట్టిగా బిగించి అప్పుడు బాణాన్ని సంధిస్తారనమాట. ఆ తాడు బిగించాలనే కానీ ఎత్తాలి కదా, ఎవరు ఇంతవరకు ఎత్తిన వాళ్ళు లేరు దాన్ని. అంత స్ట్రాంగ్ అయింది, ప్లస్ అంత మహిమ కలిగింది ఇది అని అంటారనమాట. అంత మహిమ కలిగిన దాన్ని ఒకరోజు ఈ సీత బంతిని ఆడుకుంటూ ఉండే టైంలో ఆ బంతి అది పెట్టుండేటువంటి ఆ పెట్టి కిందికి పోతే సునాయసనంగా జస్ట్ ఊరికి ఆట వస్తువుని ఎత్తినట్టు ఆ బాణం తీసేసి పక్కన పెట్టేసి ఆ బంతిని తీసుకొచ్చుకొని మళ్ళీ బాణం ఆడబెట్టేసి వచ్చేస్తుంది అనమాట. అది వీళ్ళు చూసి ఆశ్చర్యపోతారనమాట. దాన్ని మామూలుగా ఇప్పుడు గాన్లు ఉండేటువంటి చక్రాల బండి మీద నుంచి లాగడం ఈజీ. మామూలుగా చూడు, ఇప్పుడు రైలు ఇంజిన్లో ఆ పెట్టెల మీద ట్రాక్ మీద కొన్ని వేల టన్నులు కూడా ఒక ఇంజిన్ లాక్కొని ఉంటుంది. ఎందుకు? చక్రాలు ఉండగా లాగడం అనేది ఈజీ. అట్లాంటి చక్రాల మీద ఉండేది కూడా 500 మంది గొప్ప దృఢకాయలు, బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు బలం కొద్దీ ఈడ్చుకొని వస్తే అది కొంచెం కదులుతుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన దాన్ని ఎట్లా ఎడమ చేత్తో ఎత్తేస్తుంది అనమాట. అదేవిధంగా ఒకసారి అంత గొప్పది కాబట్టి ఈయన ఏమనుకుంటాడంటే, ఈమెను చేసుకోవాలంటే ఆ ధనస్సును ఎవరైతే తీసి ఎక్కువ పెడతారో వాళ్లకు మా పుత్రికనిస్తాననేసి చెప్పినప్పుడు చాలామంది రాజులు, కొంతమంది దేవతలు కూడా వచ్చి ట్రై చేస్తారట దాన్ని. కానీ ఎవరు దాన్ని ఎత్తలేకపోయేటప్పటికీ కొంతమంది చుట్టుపక్కల ఈ రాజులు ఉన్నారు కదా, వాళ్ళు అవమానంగా భావించి ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తారు. ఎవరు? జనక మహారాజు యొక్క రాజ్యంపైకి యుద్ధానికి వస్తారు. వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వస్తారంటే ఈ జనక మహారాజు యొక్క సైన్యం కూడా దాదాపు అయిపోవస్తూ ఉంది. అప్పుడు జనక మహారాజు రాజర్షి అని చెప్పాం కదా, సహజంగా రాజర్షి ఉండేవాళ్ళందరూ అంటే వాళ్ళకు గొప్ప తపశక్తి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు దేవతలను సహాయం పెడతారు, మీరు నాకు హెల్ప్ చేయండి అని. వెంటనే దేవతలు కొంతమంది సైన్యాన్ని పంపిస్తారు. వాళ్ళు అంత పవర్ఫుల్ అనమాట. జస్ట్ ఊరికే ఆ దేవతల యొక్క సైన్యాన్ని చూడంగానే ఈడుండే వాళ్ళంతా మొత్తం పారిపోతారు అనమాట భయపడి. మొత్తానికి అప్పుడు వీళ్ళకు రక్షణగా దేవతలు కూడా ఉంటారు, సైన్యము. కాబట్టి అప్పటి నుంచి ఎంతోమంది ఆ శివధనస్సును ఎత్తాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంతవరకు అసలే పట్టుకునేవాళ్ళు లేరు. మరి అంత దాన్ని వీళ్ళు ఎత్తగలరా? మీరు చెప్తున్నారంటే వీళ్ళు అంత తక్కువగా వేసుకుంటున్నారు అనమాట. అంత దేవతలు గొప్ప వాళ్ళే ఎత్తలేంది, వీళ్ళు ఎత్తగలరా అన్నట్టుగా అంటాడనమాట. సరే చూపించండి తర్వాత సంగతి అన్నప్పుడు అప్పుడు 500 మంది గొప్ప యోధులు దాన్ని లాక్కొని అక్కడికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞను కోరుకుంటాడనమాట. ఎవరు? శ్రీరామచంద్రుడు. చూడండి, నేను పోయి ఎత్తేస్తాను అని నేరుగా పోయి తీసేసుకోవాలా. గురుదేవుని యొక్క వైపు చూస్తాడు. అప్పుడు ఆయన సైగ చేస్తాడు, సరే పో అని. అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం దొరికినట్టు అనమాట. గురువు యొక్క అనుమతి ఉంటే ఏదైనా కానీ భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది అనమాట. గురువు యొక్క కృప దొరికితే భగవంతుని యొక్క కృప దొరుకుతుంది ఆటోమేటిక్గా. ఇది మనం తెలుసుకోవాలి అనమాట. మూకం కరోతి వాచాలం పంగుం లంఘతే గిరిం తమ కృపా తమహం వందే పరమానంద మాధవం. అంటే మూకం కరోతి వాచాలం,
భగవంతుడి యొక్క కృపగానే కానీ గురుదేవుల కృప ఉంటే భగవంతుడి కృప కలుగుతుంది. భగవంతుడి కృప కలిగి ఉంటే ఎంత గొప్పది అని చెప్తారంటే, మూగవాడు కూడా వాచాలం అంటే విపరీతంగా నోటికి ఏమంటారు ఒకటేమైనా బాగుడికాయలాగా బాగుతూ అంటారు చూసినావా, అలా విపరీతంగా మాట్లాడేటువంటి శక్తి వచ్చేస్తుందట. పంగుం లంగైతే గిరిం, కుంటివాడు 2 అడుగులు కూడా వేయలేడు, అలాంటి వాడు కొండ మీదకి పరుగులు తీస్తాడంట భగవంతుని కృప ఉంటే. ఆ విధంగా మనకు దైవ బలం ఎప్పుడు వస్తుందంటే గురు బలం ఉన్నప్పుడు. అప్పుడు గురువు సైగ చేస్తానే శ్రీరామచంద్రుడు ఆ బాణానికి ఒక 3 ప్రదక్షిణలు కూడా చేస్తారు అంటారనమాట. ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి అప్పుడు తన ఎడమ చేతిని అటు పట్టుకొని అవలీలగా ఎత్తేస్తాడు. అదేదో మామూలుగా ఒక చిన్న మామూలుగా బాణం ఎత్తాం కదా, ఆ విధంగా ఎత్తేస్తాడంట ఎడమ చేతితో తీసుకొని ఆ నారి బిగించి దానికోసం పైనుండే దాన్ని ఇట్లా కిందికి లాగుతానే ఎంతగా లాగుతాడంటే ఒకటే ఒక లాగుకి మధ్యలోకి పళ్ళలో అని ఇరిగిపోతుంది. ఆ ధనస్సు విరిగిపోయినప్పుడు వచ్చిన శబ్దం ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద కొండ ఒక్కసారిగా బద్దలైపోతే ఎంత సౌండ్ వస్తుందో అంత శబ్దం వచ్చిందట. ఆ శబ్దానికి ఆడ జనకుడు, ఎవరు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం అంతా కూడా పడిపోతారంట, స్పృహ తప్పి పడిపోయినట్లు ఆ శబ్దానికి. మళ్ళీ తర్వాత తేరుకొని లేస్తారులేండి చెప్పేది. అంత భయంకరమైనటువంటి శబ్దం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అలా శబ్దం వచ్చేస్తుందో అప్పుడు సీతమ్మ పూలదండ తీసుకొని వచ్చేసి శ్రీరామచంద్రుడికి వేసి వరించబోతుంది. అయితే వాళ్ళు దాన్ని ఆపి ఏం చెప్తారంటే, మ్యారేజ్ చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, అయితే మా నాయన అనుగ్రహం, మా తండ్రి యొక్క అనుగ్రహం కావాలి, మా తండ్రిని పిలుపుదామంటే వాళ్ళు పరమానందంగా ఒప్పుకుంటారు ఆనందంగా. అప్పుడు దశరథ మహారాజుకు పంపిస్తారనమాట. శ్రీరామచంద్ర ప్రభువుకి జై భాళ్ళు అని ఇచ్చేసాడనమాట శ్రీరామచంద్రుడు. మహా ఆనందమైనటువంటి విషయం అన్నమాట ఇది. ఎప్పుడైతే అలా దశరథ మహారాజుకు ఈ విషయాలన్నీ కూడా ఎత్తుకొని చెప్తారో అప్పుడు ఆయన మహా ఆనందం అయిపోయి అక్కడి నుంచి కొన్ని వందల బండ్లలో, అప్పుడు ఏముండే బండ్లు కదా, బండ్లు రథాలు, కొన్ని వందల రథాలలో అన్ని సామాన్లన్నీ వేసుకొని వస్తారంట. బంగారు సంబంధించినవి ఇంకా అనేక రకాలైన కానుకలన్నీ తీసుకొని వస్తారంట అక్కడి నుంచి. ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు అంత గొప్ప రాజు అనమాట. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, భూమండలం అంతా వెళ్తూ ఉంటాడు, ఆయన కంట్రోల్లో ఉంది అని. అందువల్ల ఇంక వాళ్ళకి దానం తక్కువ ఎంతో అయినా ఉంటుంది అనమాట. అక్కడిని తీసుకొని వస్తారు. వచ్చినాక అందరూ వచ్చి ఒక 4 రోజులు పడుతుందట మొత్తానికి మిథిలా నగరానికి రావడానికి, ఎక్కడి నుంచి అయోధ్య నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒకసాట కూర్చున్న తర్వాత అప్పుడు ఒకరి వంశం గురించి ఒకరు చెప్పుకుంటారనమాట. ఇక్ష్వాకు వంశం గురించి ఎవరు మన వశిష్ఠుడు చెప్తాడనమాట వాళ్ళ గురించి. ఏమని, శ్రీరామచంద్రుడు అంటే దశరథ మహారాజు యొక్క పూర్వీకుల యొక్క వంశం గురించి చెప్పమన్నప్పుడు అప్పుడు చెప్తాడు, బ్రహ్మ యొక్క కుమారుడు మరీచి అట. బ్రహ్మ కుమారుడు మరీచి. ఏమో చెప్తున్నారా? బ్రహ్మ కుమారుడు మరీచి యొక్క కుమారుడు కాశ్యపుడు యొక్క కుమారుడు వివస్వంతుడు, ఆయన సూర్యుడు అని కూడా అంటారట, వివస్వంతుడు. ఆ వివస్వంతుడు యొక్క కొడుకు మనువు, అతని వైవస్విత మనువు అంటారనమాట, వైవస్విత మనువు. ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకు యొక్క కొడుకు కుక్షి యొక్క కొడుకు వికుక్షి. ఆ వికుక్షి కొడుకు వచ్చి బాణుడు కొడుకు అనరణ్యుడు కొడుకు పృథువు యొక్క కొడుకు త్రిశంకుడు. ఆ త్రిశంకుడు యొక్క కొడుకు దుందుమారుడు. ఇతన్ని యువనాశ్వుడు అని కూడా అంటారట. ఎవరు? దుందుమారుడు. తర్వాత అతని యొక్క కుమారుడు మాందాత కొడుకు సుసంధి కొడుకు ధ్రువసంధి కొడుకు
భరతుడు కొడుకు అసితుడు, అసితుడు కొడుకు సగరుడు. ఈ సగరుడు యొక్క కొడుకు అసమంజసుడు, అసమంజసుడు యొక్క కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడు యొక్క కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. మనం భగీరథుడు గురించి కూడా తెలుసుకున్నాం. ఈ స్టోరీ అంత సగరుడు కానించి మనం ఎంత కూడా తెలుసుకున్నాం వెళ్ళి స్టోరీ. ఆ భగీరథుడు యొక్క కొడుకు కుకుత్సుడు, కుకుత్సుడు యొక్క కొడుకు రఘువు. ఆయన ఆ రఘువు పేరు మీదనే రఘువంశం అంతా కూడా ప్రసిద్ధి చెందిందనమాట. ఆ రఘు యొక్క కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడు కొడుకు శంకనుడు, శంకనుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యుడు, ప్రశిష్యుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అజుడు, అజుడు యొక్క కుమారుడే దశరథుడు. హరి బోల్. ఆ దశరథుడు యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు అనేసి చెప్తారనమాట. ఎవరు? వశిష్ఠుడు. చాలా సంతోషిస్తారు ఇంత గొప్ప వంశం కలిగిందనేసి. అప్పుడు ఏల వంశం చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ వంశం కూడా చెప్పాలి కదా. ఎవరు వంశము? మన జనకుడి యొక్క వంశము. అప్పుడు జనకుడి వంశాన్ని గురించి శతానందుడు చెప్తాడనమాట. శతానందుడు ఏం చెప్తాడంటే నిమి యొక్క కుమారుడు మిథి, మిథి కుమారుడు ఉదావసువు, ఉదావసుడు కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుడు కొడుకు సుకేతువు, సుకేతువు యొక్క కొడుకు దేవరాతుడు. ఈ దేవరాతుడే శివుని ధనస్సు ఇతని సంరక్షణలో ఉంచిందనమాట ఈ దేవరాతుడు దగ్గరే. తర్వాత దేవరాతుడు కొడుకు బృహద్రుడు, బృహద్రుతుడు కుమారుడు మహావీరుడు, మహావీరుడు కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దృష్టకేతువు, దృష్టకేతు కుమారుడు హార్యస్యుడు, హార్యస్యుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రతీందకుడు, ప్రతీందకుడు కొడుకు కీర్తరథుడు, అతని కొడుకు దేవమీధుడు, దేవమీధుడు కొడుకు విభుదుడు, విభుదుడు కొడుకు మహేంద్రకుడు, మహేంద్ర కొడుకు కీర్తిరాతుడు, కీర్తిరాతుడు కొడుకు మహోరాతుడు, మహారోముడు, కీర్తిరాతుడు కొడుకు మహారోముడు, మహారోముడు కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముడు కొడుకు హ్రస్వరోముడు. ఇతనికి క్షీరధ్వజుడు లేదా జనకుడు అనే పేరు కూడా ఉందట. ఈ జనకుడు కాదు, ఆయన ఇంకో జనకుడు. తర్వాత కుశధ్వజుడు అనే ఇద్దరు కుమారులు కూడా ఉండారంట ఇతనికి. ఇది హర్షరోముడికి క్షీరధ్వజుడు, కుశధ్వజుడు అనేటువంటి ఇద్దరు కుమారులు. ఈ క్షీరధ్వజుడు జనకుడు, ఈయనే జనకుడు. అరే బోల్. ఈ జనకుడు యొక్క పేరు క్షీరధ్వజుడు అంట. ఇది నేను ఇప్పుడు కొత్తగా వింటున్నా. అరే బోల్. హర్షరోముడు యొక్క కుమారులు ఇద్దరు, వాళ్ళిద్దరు పేర్లు ఎవరంటే క్షీరధ్వజుడు, కుశధ్వజుడు. ఈ క్షీరధ్వజుడు పేరే జనకుడు అట. కాబట్టి ఈ జనకుడే రామాయణంలో ఇప్పుడు సీతామాత యొక్క తండ్రి. ఇతని భార్య వచ్చి సునయన, కుమార్తెలు వచ్చి సీత, ఊర్మిళ. ఎవరికి? ఈ జనకుడికి. కుశధ్వజుడికి మాత్రము ఇద్దరు కుమార్తెలు మాండవి, శృతకీర్తి ఇద్దరు. మొత్తానికి ఇక్కడ కూడా నలుగురు ఉన్నారు, అక్కడ నలుగురు ఉన్నారు. మొత్తం నలుగురు వివాహం ఆడేదానికి సిద్ధమైపోయి ఉన్నారనమాట. హరే కృష్ణ. ఎప్పుడైతే ఇలా ఇద్దరి యొక్క ఒకరి వంశవృక్షము ఇంకొకరు వంశవృక్షము ఇద్దరు కూడా ఒకరికొకరు ఎప్పుడైతే చెప్పుకున్నారో అప్పుడు మహా ఆనందంతో అప్పుడు వివాహానికి సిద్ధమైనారు. అప్పుడు ఎంతో లాంఛనాలుగా పరమ వైభవంగా, ఎంత వైభవం అంటే అంత వైభవంగా వీళ్ళకు వివాహం అనేది జరగాలని నిశ్చయించారనమాట. హరి బోల్. ఇప్పుడు వాళ్ళ యొక్క రాజ్యం వీళ్ళకు రెడీగా అయ్యేట్టుగా ఉంది అంటే వివాహం జరిగే దానికి ఇంకా కొంచెం 2-3 పేజీలే ఉన్నట్లున్నాయి. ఎట్లా మనం ఇక్కడికి స్టాప్ చేసి రేపు మనం చెప్పుకున్నామా? ఇంకా ఈరోజు జరిగిన విషయాల్లో ఏమైనా సందేహాలు అయి ఉంటే చెప్పండి, ఏమన్నా చెప్తే. హరే కృష్ణ మాతాజీలు, ప్రభుజీలు ఎవరన్నా చెప్పండి.
చెప్పండి. విశ్రుడు మహర్షిని చూసి బ్రహ్మర్షి కావాలని చెప్పేసి తపస్సు చేస్తారు కదా. ఆ, అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి కూడా తపస్సు అని సాధిస్తారా, లేకుంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది ప్రభుజీ అది? ఆ మహర్షి అనేది ఎలా వస్తుంది అంటే తపస్సుతోనే వస్తుంది అంటారా? మహర్షి కాదు, బ్రహ్మర్షి. బ్రహ్మర్షి ముందు రాజర్షి, రాజర్షి తర్వాత ఋషి, ఋషి తర్వాత ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత బ్రహ్మర్షి. కాబట్టి తపస్సు ద్వారా సాధించుకునిందే బ్రహ్మర్షి అనేది, ఊరికే అలా వచ్చిందేం కాదు. కాబట్టి ఆయనకు తెలుసు, త్రికాల జ్ఞానులు అనమాట వాళ్ళంతా తెలుసు అతనికి ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది కూడా. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.